ఉంటలేడు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఎరువుల్ని ఉచితంగా ఇస్తాం, సంవత్సరానికి 8,000 ఇస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడ లేదు, ఇదొక చరిత్ర అని సీఎం చెప్తున్నారు. ఇవాళ పండించిన పంట గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటే 13 నెలల తర్వాత నేను ఎరువులకు ఇస్తా అని చెప్తున్నాడు. అది కూడా సంవత్సరానికి 8,000 ఇస్తాడంట ఎకరాకు. ఒక్క పంట ఒక్క క్వింటాల్ అంటే ఒక్క ఎకరాల మిర్చి మినిమం 20 క్వింటాలు పండుతుంది. ఇవాళ 8,000కు అమ్ముడు 3,000 కొనుక్కుంటారు. 8,000కు అమ్మితే కింటాకు 5,000 లాభం వస్తుంది. 20 క్వింటాలు ఒక ఎకరాల పండితే ₹1,00,000 ఆదాయం రైతుకు వస్తుంది. నీ బోర్డు 8,000 ఎవరికి కావాలా? నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. అంటే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు మీరు భూసేకరణ బిల్లును పాస్ కాకుండా చూశారు. ఇప్పుడు చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లుని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా కూడా చెల్లదు. భూసేకరణ చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా సవరించకుండా దానికి భిన్నంగా రైతులకు నష్టం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా కూడా చెల్లదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా దాన్ని తూట్లు పొడిచేటట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం ఉన్నా కూడా మొట్టమొదట నేనే కోర్టుకు పోయి కేసేస్తా